ఆంధ్రప్రదేశ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం అనుమతి లేకుండా ఏర్పాటు చేసే హోర్డింగ్స్పై కఠిన చర్యలు తీసుకోబోతోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రోజుకు 50,000 రూపాయల జరిమానా విధిస్తారు. మళ్లీ తప్పు చేస్తే ఆ ఏజెన్సీ లైసెన్స్ రద్దు చేస్తారు. రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఈ నిబంధనలు మార్చింది. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. నగరాలు, పట్టణాల్లో హోర్డింగ్లు పెట్టాలంటే స్థానిక మున్సిపాలిటీ, కార్పొరేషన్లు, నగర పంచాయతీల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. ఈ లైసెన్స్ 3 ఏళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత దాన్ని మళ్లీ పునరుద్ధరించుకోవాలి. తాత్కాలికంగా 30 రోజుల వరకు కూడా లైసెన్సులు జారీ చేసే ఛాన్స్ ఉంది. అనుమతి లేకుండా హోర్డింగ్లు పెట్టడం వల్ల పట్టణాలు, నగరాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాదు ట్రాఫిక్ కూడా ఇబ్బంది తలెత్తుతోంది. సో ప్రభుత్వం ఈ నిర్ణయం అందుకోసం తీసుకుంది. ఈ కొత్త నిబంధనలు ప్రకటనల బోర్డుల నిర్వహణను మరింత క్రమబద్ధీకరిస్తాయని చెప్పొచ్చు. ప్రభుత్వం హోర్డింగ్ల ఏర్పాటుపై కొత్త నిబంధనలు అయితే తీసుకొచ్చింది. ఇకపై అన్ని హోర్డింగ్లపై అనుమతి నెంబర్, ప్రింటర్ వివరాలు, సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. అవసరమైతే హోర్డింగ్పై జీఎస్టీ నంబర్ కూడా ప్రింట్ చేయాల్సి ఉంటుంది. అలాగే హోర్డింగ్లు ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇచ్చేందుకు 45 రోజుల్లో ఒక పోర్టల్ను ప్రారంభిస్తారు. ఈ పోర్టల్ ద్వారా లైసెన్సుల కోసం అప్లై చేసుకోవచ్చు, లైసెన్స్ను పునరుద్ధరించుకోవచ్చు, ఫీజులు కూడా చెల్లించవచ్చు. కొన్ని ప్రదేశాల్లో హోర్డింగ్లు పెట్టడానికి పూర్తిగా నిషేధించారు. దేవాలయాలు, మసీదులు, చర్చ్లు, హాస్పిటల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, విగ్రహాల దగ్గర అండ్ స్కూల్స్, ట్రాఫిక్ కూడళ్లు, రోడ్ల మధ్యలో అంటే మీడియన్స్లో, వంతెనలు, రైల్వే క్రాసింగ్లు, వాహనాల రాకపోకలకు అడ్డుగా ఉండే చోట, వారసత్వ భవనాలు కావచ్చు, పురావస్తు ప్రాంతాల్లో హోర్డింగ్లు పెట్టకూడదు. అలాగే అసభ్యకరమైన ఈ పొగాకు, మద్యం, మత్తు పదార్థాలకు సంబంధించిన హోర్డింగ్లకు అనుమతి లేదు. అంతేకాదు విద్వేషాన్ని రెచ్చగొట్టే, కుల మతాలను కించపరిచే హోర్డింగ్లకు అనుమతి ఉండదు. ఈ కొత్త నిబంధనల ప్రకటన రంగంలో పారదర్శకతను పెంచడంతో పాటు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.